ధర్మశాస్త్రంలో చూసిన ప్రతిసారి ధర్మశాస్త్రం మనకి ఏం చెప్తుందంటే నువ్వు పాపివి. ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవడం అనేది ఏ మనిషి వల్ల కాదు, ఇంపాసిబుల్. ఆ ధర్మశాస్త్ర ప్రకారం నీతిమంతుడు అయిన వారు చాలా తక్కువ, ఉండరు కూడా ధర్మశాస్త్రం. ఎందుకంటే ధర్మశాస్త్రంలో 10 విషయాలు ఉన్నాయి అనుకోండి, 10 విషయాల్లో ఒక్క విషయంలో మనం తప్పినా సరే మనం పాపులుగానే ఉంటాం. అందుకని వాక్యం చదువుతున్నప్పుడు ఎక్కువ మన పాపాలు మనకు కనబడతా ఉంటాయి. ధర్మశాస్త్రమును అనుసరించినంత వరకు మనం పాపులుగానే ఉంటాం, కానీ పాపానికి జీతం మరణమే. మరి దేవుని కృపావరమైన జీవమును, నిత్య జీవమును పొందాలంటే మనము ధర్మశాస్త్రమును విడిచిపెట్టి యేసుక్రీస్తుని చేరాలి. ధర్మశాస్త్రం మన మనసులో ఉన్నంతకాలం ప్రార్థన చేసిన ప్రతిసారి మన పాపాలు గుర్తొస్తా ఉంటాయి. యు ఆర్ సిన్నర్, నువ్వు పాపివి, నువ్వు ఆ తప్పు చేసావు, ఈ తప్పు చేసావు, క్షమించబడాలి, క్షమాపణ పొందాలి, అప్పుడే దేవుడు నిన్ను క్షమిస్తాడు, అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా నీ పాపాలను నీకు జ్ఞాపకం చేస్తుంది, నీకు చూపిస్తా ఉంటది. అయితే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి తీర్పు తీర్చడానికి రాలేదు. ఆయన ఈ భూమి మీదకి మనల్ని పాపం నుంచి విడిపించడానికి వచ్చాడు. అండ్ వన్ మోర్ థింగ్, ఆయన మనలను నీతిమంతులుగా చేయడానికి. మీరు చూడండి, ఆయన చేసిన కొత్త నిబంధనలో మీ పాపములు నేను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోనని చెప్తున్నాడు. అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనంలో, కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. ఫలించాలంటే మనలో పాపం ఉండకూడదు. ఎందుకంటే విననేరకుండానట్లు ఆయన చెవులు మందం కాలేదు, ఆయన సహాయము చేయనేరకుండానట్లు ఆయన హస్తము కొరచ కాలేదు. మీ పాపములు ఆయనకి మీకును అడ్డుగా ఉన్నవి, మీ దోషములు ఆయనకి మీకును అడ్డుగా ఉన్నాయని యెషయా గ్రంథంలో రాయబడింది కదా. దేవుడు మనుషులను ఫలించుటకు ఈ భూమి మీద సృష్టించాడు. మీరు ఫలించాలి, అన్ని విషయాల్లో ప్రియుడు నువ్వు ఆత్మలో వర్ధిల్లున్న ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్లి సౌఖ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను అని దేవుని వాక్యంలో చెప్పబడింది కదా. దేవుని కొరకు ఫలించడానికి అడ్డంగా ఉన్నది మన పాపం. అయితే ఈ పాపాన్ని జ్ఞాపకం చేసేది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రాన్ని బట్టి నువ్వు పాపివి, నువ్వు పాపివి, నువ్వు పాపు అనే విషయం జ్ఞాపకం. అయితే యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగిన లాభం ఏంటంటే ధర్మశాస్త్ర విషయంలో మనము చనిపోయి ఉన్నాం. ఈ ధర్మశాస్త్రం లేనప్పుడు ఏ మనిషి కూడా పాపిగా దేవుని ఎదుట కనపడడు. మనము ఇక నుంచి క్రీస్తులో నీతిమంతులమై ఉన్నాం. ధర్మశాస్త్ర విషయంలో మృతులైతేనే దేవుని కృపావరాన్ని పొందుకోగలుగుతాం. ధర్మశాస్త్రాన్ని బట్టి చూడండి, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పు. ఒక తండ్రి కొడుకు ఉన్నారు. కొడుకు పుట్టిన తర్వాత వాళ్ళిద్దరు కూడా చిన్నప్పుడు కూర్చొని, ఇదిగో నువ్వు కొడుకు కాబట్టి నువ్వు ఇలా ఉండాలి, నేను తండ్రిని కాబట్టి ఇలా ఉండాలి అని రూల్స్ రాసుకుని ఆ రూల్స్ ను బట్టి ఎవరు కూడా జీవించరు. అలా ఉంటారా? డెఫినెట్లీ నో. ఎందుకు? తండ్రి కొడుకులని ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం రాసుకోవాల్సిన, అది కామన్ గా పుట్టిన ప్రతి మనిషికి తెలుసు. ఏంటంటే తండ్రి కొడుకులు అన్న వాళ్ళు, కొడుకుకు తండ్రి బాధ్యతగా ఉండాలి, కొడుకు తండ్రికి బాధ్యతగా ఉండాలి, ఇద్దరు కుటుంబంగా ఉండాలి అనేది ఒక శాస్త్రం ఏం రాసుకోవాల్సిన అవసరం. అలాగే దేవునికి మనకి మధ్యలో ధర్మశాస్త్రం ఏం అవసరం లేదు. ఇగో నువ్వు ఇది చేస్తేనే నా కొడుకువి, నువ్వు ఇలా ఉంటేనే నా కొడుకువి అన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని యేసుక్రీస్తులో దేవుడు మన కొరకు కొట్టివేసి ఉన్నాడు. నువ్వేమై ఉన్నా సరే దేవుడు నిన్ను ప్రేమించున్నాడు. నిన్ను తన స్వరూపంలో మార్చుకోవడానికి నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పగించుకుంటే చాలు. ఈ ఉదయకాల సమయం అందు మీరు దేవుని చేతికి మీ శరీరాలని, మీ జీవితాన్ని అప్పగించగలిగితే నీతిమంతులుగా మారుస్తారు. అప్పుడు దేవుని కొరకు అన్ని విషయాల్లో ఫలించి సాక్షులుగా మనము జీవింతుముగాక. గాడ్ బ్లెస్ యూ.